నమస్తే వెల్కమ్ టు ఆకాశరామన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు కూడా సీరియస్ గా తీసుకున్నాయి. ఎలాగైనా గెలవాలని ఫోకస్ చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది గెలవటం చాలా అవసరం. దీంతో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. టికెట్ ఎవరికి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న అంశాలపై వరుస సర్వేలు చేయించుకుంటుందట. అసలు కాంగ్రెస్ లెక్కలేంటి? జూబ్లీ హిల్స్ టికెట్ బీసీ అభ్యర్థికి కేటాయిస్తుందా లేదా ఓసీ సామాజిక వర్గానికే కట్టుపెడుతుందా? కాంగ్రెస్ సర్వేలో వినిపిస్తున్న ఆ ఈక్వేషన్స్ పేర్లేంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై అధికార హస్తం పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలియజేశారు. జూబ్లీహిల్స్ బైపోల్స్ లో విజయం సాధిస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో జూబ్లీహిల్స్ లో అభివృద్ధి కార్యక్రమాల పరంగా అడుగులు వేస్తూనే పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా ఆయా కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సీఎం పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అది ఎలా ఉంటే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కావడం, వరుసగా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల వస్తున్న ఉప ఎన్నిక కావడంతో సానుభూతి ఉంటుంది. కాబట్టి మాగంటి భార్య సునీతకే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మాగంటి గోపీనాథ్ కమ్మ సామాజిక వర్గం అంటే ఓసీ. ఇక బీజేపీ సైతం దాదాపుగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేతకి టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత ఏమీ లేదు. కానీ టికెట్ ఎవరికివ్వాలి, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి అనేది ఇప్పుడు పార్టీ పెద్దలకు ప్రశ్నగా మారిందట. ఓవైపు రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అజెండాతో పార్టీ ముందుకు పోతుంది. దాంతో బీసీ కోటాలో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెద్దగానే ఉంది. ఇందులో నవీన్ యాదవ్ పేరు బలంగా వినిపించడంతో పాటు రేస్లో నవీన్ యాదవ్ ముందు ఉన్నారు. అలాగే సర్వేలో కూడా నవీన్ యాదవ్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నట్టు సమాచారం. మరొకరు అంజన్ కుమార్ యాదవ్. ఈ ఇద్దరు యాదవ సామాజిక వర్గమే. ఇప్పటికే అంజన్ తానే అభ్యర్థి అని, అలాగే జూబ్లీహిల్స్ మొత్తం ఫ్లెక్సీలు పెట్టి హడావిడి చేస్తున్నారు. ఆయనకు మాజీ మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన కూడా జూబ్లీహిల్స్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే బొంతు రామ్మోహన్ భార్య యాదవ సామాజిక వర్గం. దీంతో బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే వీరిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. ఇక బీసీ సామాజిక వర్గానికి కాకుండా ఓసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాల్సి వస్తే రెహమత్ నగర్ కార్పొరేటర్ గా ఉన్న సిఎన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ బలంగా ఆశిస్తున్నారు. బీసీలకు కాకుండా వేరే సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే తనకే వస్తుందని సర్వేలో కూడా ఆయన పేర్లున్నట్లు వార్తలున్నాయి. ఇక ఇదే సామాజిక వర్గం నుండి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. అయితే రంజిత్ రెడ్డి పేరు పూర్తి స్థాయిలో ప్రచారంలో లేదు. అలాగే ఆయన ఎమ్మెల్యే టికెట్ కాదు, ఎమ్మెల్సీ అడుగుతున్నారని సమాచారం. దీంతో రెడ్డి సామాజిక వర్గం నుండి సిఎన్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చర్చకు వచ్చిన పేర్లని సర్వేలో కూడా వినిపిస్తున్నాయని, అందరి పేర్లపై కూడా కాంగ్రెస్ ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నట్లు సమాచారం. మరి వీరిలో ఎవరికి అధికార పార్టీ టికెట్ దక్కే అవకాశం ఉంది? ఏ సామాజిక వర్గానికి చెందిన నేతకు ప్రాధాన్యత ఇస్తుంది, లేదా అందరినీ కాదని చివరి దశలో కొత్త వారిని రంగంలోకి దించుతుందా అనేది చూడాలి.